తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన ఆ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి దుకాణాన్ని సర్దేస్తున్నారట. ఆ నియోజకవర్గం మొత్తం ఇదే టాక్ నడుస్తోందట. క్యాడర్ మాత్రం హమ్మయ్య పార్టీకి పట్టిన దరిద్రం వదిలిపోతుందిరా మావా అంటున్నారట. కనీసం ఇప్పుడైనా మన నియోజకవర్గం పార్టీ బాగుపడతాయంటూ టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్ల వద్ద గుసగుసలాడుతున్నారట. సదరు నాయకుడు కొద్ది రోజుల్లోనే మూటాముల్లే సర్దుకొని ఓవర్ టు తెలంగాణ అంటున్నారట. ఇంతకీ ఆ నాయకుడెవరో చూసేయండి మరి. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం ఎప్పుడూ రాష్ట్ర స్థాయిలో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం ఇక్కడి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ వెళ్లిపోతున్నారనే టాక్ హల్చల్ చేస్తోంది. ఇందుకు ఈ మధ్యకాలంలో దివ్వెల మాధురితో హైదరాబాద్లో వారాహి షోరూం ఏర్పాటు, అక్కడున్న పెద్దలతో రాసుకుపోసుకు తిరగటం బలాన్ని చేకూరుస్తోందంటున్నారు. అంతేకాదు త్వరలో ఆయన హైదరాబాద్కు మకాం మార్చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోందట. వైసీపీ అధినేత జగన్ టెక్కల నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలన్న కలలు దువ్వాడ వ్యవహారంతో కల్లలుగానే మిగిలిపోయాయట. ఇది కూడా దువ్వాడ ఇక్కడి నుంచి చెక్కియాలన్న నిర్ణయానికి ఓ కారణంగా చెప్తున్నారు. టెక్కల నియోజకవర్గంలో అచ్చెన్నను ఓడించాలన్న వ్యూహంతో దువ్వాడ శ్రీనివాస్ను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ హైకమాండ్. అధిష్టానం ఆశించినట్టే కొంతకాలం అచ్చెన్నపై ఒంటికాలిపై లేచి దూషణలతో నిత్యం ఏపీ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు దువ్వాడ. కానీ ఆ దూషణలు ఓటర్లను విరక్తి కలిగించడంతో హైకమాండ్ ఎన్ని ఎత్తుగడులు వేసినా దువ్వాడను చిత్తుగా ఓడించారు. ఒక్క నియోజకవర్గవాసులే కాకుండా కర్ణుడి సావుకు 1,00,000 కారణాలు అన్న చందంగా దువ్వాడ ఓవర్ యాక్షన్, క్యాడర్ని లైట్ తీసుకోవటం, లేటు వయసులో తైతక్కలాడటంతో పార్టీలోనే కొందరు విసుగెత్తి గత ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పారట. ఇలా ఉంటే ఏపీలో వైసీపీ నేతల అరెస్టుల పర్వంలో నెక్స్ట్ దువ్వాడేనంటూ చర్చ జరిగింది. దీంతో టెక్కలిలోని వైసీపీ క్యాడర్ మెల్లమెల్లగా దువ్వాడ చేతి నుంచి జారి ప్రస్తుత ఇన్ఛార్జి పేరాడ తిలక్ గూటికి చేరిందట. ఎన్నికల తర్వాత కుటుంబ వివాదం పార్టీకి మాయని మచ్చగా మిగిలిందట. ఆ రచ్చ సొంత క్యాడర్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారట. ఇంతటితో ఆగక మరో ఫేక్ డాక్టరేట్తో మరోసారి పార్టీకి నష్టం చేకూర్చారట. అలాగే అధికారుల దృష్టిలో కూడా దువ్వాడ విలన్గా మారాడంటున్నారు. ఇలా దువ్వాడ మెడకు ఉచ్చు బిగుస్తోందట. నియోజకవర్గాల వారీగా కురసాల కూడా తాడేపల్లికి ఓ రిపోర్టు కూడా పంపారట. నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి మండలాల్లో మెజారిటీ ఓటర్లు దువ్వాడ మాకొద్దు అన్నారని తెలుస్తోంది. ఇక్కడ ఉన్నా కుటుంబ సపోర్టు లేదు, రాజకీయ సపోర్టు అంతకన్నా లేదని దువ్వాడ నీరుగారిపోయారట. అందుకే టెక్కలి కంటే హైదరాబాద్ బెస్ట్ అన్న భావనకు దువ్వాడ వచ్చారని చర్చించుకుంటున్నారు. మూలపేట పోర్టుతో కాస్తో కూస్తో వెనకేసుకున్న దువ్వాడ అసలు క్యాడర్కు దూరమైంది అక్కడి నుంచేనట. కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తా, ద్వితీయ శ్రేణి నాయకులకు కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ బీరాలు పలికి తన సొంత ఆస్తులు పెంచుకోవడంతోనే మొన్నటి ఎన్నికల్లో బుద్ధి చెప్పారట. మళ్లీ ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తామంటే ఊరుకునేది లేదని క్యాడర్ స్పష్టంగా అధిష్టానానికి సంకేతాలు పంపిందట. మాధురితో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయినప్పటి నుంచి దువ్వాడను పార్టీ ఎప్పుడు వదిలించుకుంటుందా అని టెక్కలి వైసీపీ కార్యకర్తలు ఎదురుచూశారట. ఈ క్రమంలో పరిస్థితి పూర్తిగా చేదాటిపోవటం గమనించిన దువ్వాడ మాధురియే సర్వస్వం అని భావించి టెక్కలిలో పొలిటికల్ టెంట్ ఎత్తేసేందుకు సిద్ధమయ్యారట. క్యాడర్ మాత్రం దువ్వాడ పోతే పోని టెక్కలిలో వైసీపీ పునర్వైభవం సాధిస్తుందని అనుకుంటున్నారట.